కవి శేఖర ఉమర్ అలీ షా 80వ వర్ధంతి సందర్భంగా కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమర్ అలీ షా స్వాతంత్ర సమరయోధునిగా, పార్లమెంటు సభ్యునిగా, ఆధ్యాత్మికవేత్తగా సేవలు అందించారని అహ్మద్ అలీ షా చెప్పారు. పాకిస్తాన్, ఇండియా కలిసి ఉండాలని జిన్నాతో విభేదించారని తెలిపారు. శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠము పీఠాచార్యులు 6వ పీఠాధిపతి అయినటువంటి ఉమర్ అలీ షా గారి యొక్క ఈ వర్ధంతి సభ 80వ వర్ధంతి సభ ఈ మన కాకినాడ బోట్ క్లబ్ నందు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడు కానీ, కవి కుతుబ్ కానీ, ఆధ్యాత్మిక సభావేత్త కానీ, అలాగే క్విట్ ఇండియాలోని భారతదేశానికి మన గాంధీ గారితో కలిసి ఎంతగానో పనిచేసినటువంటి మహా వ్యక్తి. ఎన్నో కావ్యాలు, ఎన్నో పద్యాలు రచించినటువంటి వ్యక్తి. పిఠాపురంలో ఆయన జన్మించారు 1885వ సంవత్సరంలోని. అలాగే వాళ్ళ బాల్యం కూడా పిఠాపురంలో గడిచింది. సంస్కృతము, ఉర్దూ, ఫార్సీ భాషలు ఎందు అవన్యతగా మాట్లాడేటువంటి శక్తివంతుడు ఆయనకి అనేక విధమైన బిరుదులు ఉన్నాయి. అలాగే కవికృతములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ఎంతగానో ఉంది. కానీ ఆయన యొక్క విశేషం ఏంటంటే ప్రజలలో ఆకట్టుకునే మనస్తత్వం కలిగిన మనసు ఉంది. అలాగే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే వారు చిన్ననాటి నుండి ఎన్నో అనేకమైన కవితలు రాశారు, పద్యాలు రాశారు. వారి యొక్క కవికృతలు అందరూ చదివి ఆయన యొక్క విశేషం తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రాధాన్యపడుతున్నాను. కవి శేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా గారి 80వ వర్ధంతి సందర్భంగా నేను ఇక్కడికి ఒక అతిథిగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు కులమతాలకి అతీతంగా కవితలు, అదేవిధంగా స్వతంత్రం రాకముందే వారు మనకి పార్లమెంట్ మెంబర్గా పనిచేసి ఈ దేశ అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.